చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం, ఈ మకర రాశి గల వారికి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవడం చేతనే వీరికి అంత అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, వివాహం అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రధానమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఏ ఒక్క రాసులు కలిశాయి, ఏ జాతకాలు కలిశాయో లేవు, ఆ పేర్లు కలిశాయో లేవు అని చెప్పి ఎన్నో రకాలుగా 10 రకాలుగా ఆలోచన చేసి కానీ ఆ ప్రధానమైన ఘట్టంలో దిగటం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుపోయే అంశం ఏమిటంటే, ఈ యొక్క మకర రాశి గల వారు ఏ ఒక్క రాశుల్ని భాగస్వామిగా పొందడం చేతన వారు అన్ని విధాలుగా ముందుకెళ్తారు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా ఈ మకర రాశి గల వారి ఆలోచన స్థితిగతి ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, వీరు చాలా వరకు లౌక్యం తెలిసిన వారు. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మనం నలుగురిలో లేనప్పుడు ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా వరకు చాకచక్యంగా తెలివిగా ఆలోచించే గుణం యొక్క మకర రాశి గల వారికి ప్రధానంగా ఉంటుంది. అలాగే ఏ మనిషిని ఎలా ఉపయోగించుకోవాలి, వీరి కింద ఉన్న వ్యక్తిని కావచ్చు, వీరితో పనిచేస్తున్న వ్యక్తిని కావచ్చు, ఏ మనిషిని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ మనిషి చేత ఏ పనులు చేయించుకోవచ్చు అనేది చాలా వరకు చాకచక్యంగా తెలివిగా ఆ మనిషి చేత వీరు పనులు చేయించుకోగలరు. వీరు చేయలేనివి కూడా చేయించుకొని ముందుకెళ్తారు ఈ యొక్క మకర రాశి గలవారు. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా శ్రమ పడటానికి, ప్రతి ఒక్క విషయంలో కూడా శ్రమతో కూడిన కష్టం కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి గల వారికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వయసు పెరిగే కొద్దికి అలాగే జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఒక రాశి గల వారికి పోవడం జరుగుతుంది. శరీరానికి సంబంధించిన కొన్ని బాధలు కూడా ఒక రాశి గల వారికి ప్రధానంగా బాధ పెట్టడం జరుగుతుంది. అయితే అలాగే వీరికి శరీరం మీద ఎక్కువ మక్కువ కూడా, కాస్త ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి కాస్త కష్టం కానీ వ్యాయామాలు కానీ ఒక రాశి గల వారు ప్రధానంగా ఎక్కువగా చేయడం జరుగుతుంది. అయితే మకర రాశికి సంబంధించి వీరి యొక్క ఆలోచన స్థితిగతి కానీ చాలా వాటి క్లారికేట్గా ఉండటం, అంటే వారి చుట్టూ కొన్ని పరిధులను కట్టుకోవటం, ఆ పరిధుల్లో ఉండటం, ఎవరిని ఇబ్బంది పెట్టరు. అలాగని ఎవరైనా వీరిని ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళని వెంటనే మర్చిపోవాలి అనే గుణం యొక్క రాశి గల వారికి ఉండదు. కొంతమంది సరే వాళ్ళు మన ఇబ్బంది పెట్టారా, సరే పోనీ అని చెప్పి వదిలేసుకుంటారు. కానీ ఈ యొక్క రాశి గల వారు మాత్రం ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటారు. వీరికి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎదుటి వ్యక్తి తప్పుని వాళ్ళకి ఏదైతే పరిపూర్ణంగా చూపించడానికి ఏమాత్రం కూడా వెనకాడరు, అలా వెళ్ళటం జరుగుతుంది. అయితే వారికి ఏదైనా ప్రధానంగా ఒక లాభం ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలంటే ఈ యొక్క మకర రాశి గల వారు తమ వల్ల వారు సహాయం పొందుతున్నారు కాబట్టి రేపటి కాడికి ఆ వ్యక్తి నుండి ఎలా సహాయం పొందాలి మనం అని చెప్పి కూడా క్లారిక్యులేట్గా ఆలోచన చేసే సహాయం చేయటం జరుగుతుంది. అంతేకాని ఏదో ఊరకనే చేసాముగా అన్న ఆలోచన చేయరు. మన ఎదుటి వ్యక్తికి సహాయం పడుతున్నాం కాబట్టి ఆ వ్యక్తి మనకి రేపు పొద్దున ఎలా సహాయపడతాడు అని చెప్పి 1-10 సార్లు ఆలోచన చేయటం జరుగుతుంది. అయితే వీరికి తమ పరిధుల్లో వీరు క్లారికేట్గా ఉన్నప్పటికీ బంధువుల్లో కానీ మిత్రులు కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అని కూడా ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా కోరుకోవటం జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ముందుకెళ్ళాలి, ఒక ప్రత్యేకంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి కూడా అనుకోవటం జరుగుతుంది. అయితే వీరికి ఎక్కువగా పెద్ద భవనాలు కానీ పెద్ద వస్తువులు కానీ ఏదైనా సరే అంతా అనుకూలంగా ఏర్పరచుకొని అంతా కూడా దగ్గరగా పెట్టుకోవాలి, అంతా కూడా మనకంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అన్నట్టుగా పెద్ద వాటి మీద ఎక్కువగా ఆశ ధ్యాస కూడా యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, ప్రేమించిన వ్యక్తి విషయంలో కావచ్చు, చాలా వరకు రాబోయే జీవిత భాగస్వామి విషయంలో నాకు రాబోయే భాగస్వామి అనుకూలంగా ఉండదా, నాకు అంత అనుకూలంగా ఉంటుందా, రేపు పొద్దున ఏమైనా సమస్యలు వస్తాయని చెప్పి కూడా ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ముందుగానే చాలా వరకు ఆలోచన చేస్తూ భయపడుతుంటారు. అయితే వీరు ప్రేమించిన వ్యక్తి పట్ల కావచ్చు, ప్రేమించిన స్త్రీ పట్ల కావచ్చు, ఆ వ్యక్తి కరెక్టా కాదా అని చెప్పి 1-10 సార్లు కూడా రాశి గల ప్రధానంగా ఆలోచన చేయటం జరుగుతుంది.
ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనతో ఉండేవారు యొక్క మకర రాశి గలవారు ఎక్కువగా చూడటం జరుగుతుంది. అయితే ఇలాంటి గుణం ఉన్న వీరికి ఏ ఒక్క రాశులను వివాహం చేసుకోవడం చేతన అంతా అనుకూలంగా ఉంటుంది అనేది కానీ మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి గల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటూ వీరి యొక్క గుణానికి తగ్గట్టుగా అనుకూలించే రాశులు కానీ మనం చూసినట్లయితే వీరికి కర్కాటక రాశి అలాగే వృషభ రాశి, ఈ యొక్క 2 రాశులు గలవారు ఈ యొక్క మకర రాశి గల వారికి అనుకూలమైన జోడీలా ముందుకెళ్ళటం జరుగుతుంది. వీరి యొక్క గుణ స్వభావానికి వారు కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్లో వీరికి ఎలాంటి గొడవలు లేకుండా ప్రధానంగా ముందుకెళ్ళడానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. అయితే ఎంతోమంది ఎంతో శ్రమపడుతున్నా ఎంతో కష్టపడుతున్నా వివాహానికి సంబంధించి వెనక ముందుగా అవుతూ వివాహ సమయాలు కూడా దాటిపోతూ పేర్లు కలవకో జన్మ నక్షత్రాలు కలవకో ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి సెట్ అవ్వకో ఎన్నో రకాలుగా ఆవేదన మీరు పడుతున్నా సరే దేనికి టెన్షన్ పడకుండా మీ యొక్క ధర్మ సందేహాల కోసం కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకు సలహాలు సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.